అందువల్ల శాంతి, ఆనందం, సక్రమమైన చర్య, సుహృద్భావం, సమృద్ధి వంటి ఆలోచనల విత్తనాల్ని నాటడం ఆరంభించండి. ఈ గుణాల గురించి నమ్మకంతో ప్రశాంతంగా ఆలోచించండి. మీ చేతనాత్మక సహేతుక మనస్సుతో వాటిని పూర్తిగా అంగీకరించండి. ఈ అద్భుతమైన ఆలోచనల విత్తనాలను మీ మనసనే తోటలో నాటడం కొనసాగిస్తూ ఉండండి. మీకు గొప్ప ఫలసాయం లభ్యమవుతుంది. మీ మనస్సు సక్రమంగా ఆలోచిస్తే, మీకు నిజం ఏమిటో అర్థమైతే, మీ సుప్తచేతనాత్మక మనస్సులో ఉంచిన ఆలోచనలు నిర్మాణాత్మకమైనవి, సామరస్యపూర్వకమైనవి, శాంతియుతమైనవి అయితే, మీ సుప్తచేతనాత్మక మనస్సులోని అద్భుత శక్తి వాటికి చక్కగా ప్రతిస్పందిస్తుంది. అది సామరస్యపూర్వకమైన స్థితిగతుల్ని, అంగీకారయోగ్యమైన పరిసరాలను, అన్నిటిలోనూ ఉత్తమ ఫలితాల్ని కలుగజేస్తుంది. ఒకసారి మీరు మీ ఆలోచనా ప్రక్రియల్ని నియంత్రించుకోవడం ప్రారంభిస్తే, అప్పుడు మీ సుప్తచేతనాత్మక శక్తిని ఏ సమస్యకైనా లేదా ఏ కష్టానికైనా వర్తింపజేయవచ్చును. అప్పుడు మీరు అన్నిటినీ పాలించే అనంతశక్తికి, దైవశాసనానికి మనస్ఫూర్తిగా సహకరించగలుగుతారు. మీ చుట్టూ ఒకసారి చూడండి. మీరెక్కడ నివసిస్తున్నా, ఏ సాంఘిక పరిస్థితుల్లో మీరో భాగమైనా, ఈ ప్రపంచంలో అత్యధిక జనం లేమితో జీవించగానే మీరు గమనించే ఉంటారు. విషయ పరిజ్ఞానం గల చాలామంది ఈ ప్రపంచంలో ఉన్నవారితో కలిసి తీవ్రంగా సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకున్నారు. వాళ్లు తెలుసుకుంది, మీరు కూడా తెలుసుకోబోయేదేమిటంటే, మీ లోపలి ప్రపంచంలో ఉన్నదే బయటి ప్రపంచంలో లేనిదాన్ని సృష్టిస్తుంది. మీ ఆలోచనలు, అనుభూతులు, ఊహల్లో చూసే దృశ్యాలు, మీలో అనుభవాలను కలగజేసే సూత్రాలే. ఈ అంతర్లీన ప్రపంచం ఒక్కటే సృజనాత్మక శక్తి కలది. భావవ్యక్తీకరణ ప్రపంచంలో మీరు చూసే ప్రతి అంశమూ మీ మనసులోని అంతర్లీన ప్రపంచంలో మీరు సృజించినదే. అది చేతనాత్మకం కావచ్చు లేదా సుప్తచేతనాత్మకం కావచ్చు. మీ చేతనాత్మక, సుప్తచేతనాత్మక మనసుల పరస్పర సంబంధాల సత్యాన్ని ఒక్కసారి మీరు గ్రహిస్తే, మీ జీవితాన్ని సంపూర్ణంగా మార్చుకోగలుగుతారు. మీ బాహ్య స్థితిగతుల్ని మార్చుకోవాలంటే మీరు కారణాన్ని మార్చవలసి ఉంటుంది. చాలామంది తమ స్థితిగతుల్ని, పరిస్థితుల్ని మార్చుకోవడానికి ఆ స్థితిగతులు, పరిస్థితులపైనే. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.